తమిళనాడులో హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. తెలుగు సినిమా హిందీలో ఎందుకు డబ్ చేస్తున్నామంటే వాళ్ళ భాషను గౌరవిస్తున్నామయ్యా. మా భాషను హిందీలో రుద్దట్లేదు, మీ భాషలో మా సినిమా చూడండి అని. అదొక చిన్న వ్యాపారం. నువ్వు దాన్ని అలా చూడాలి. లేదు ఛత్తీస్గఢ్ నుంచి, బెంగాల్ నుంచి, యూపీ నుంచి వస్తున్నారు, వాళ్ళు మాత్రం కావాలంటే వాళ్ళు ఇక్కడ వచ్చి నా ఊరికి వచ్చి పని చేస్తున్నారంటే నా భాష నేర్చుకోమని చెప్పాలి. అంటే ఇక్కడ కూర్చుంటావా, బెంగాల్ నుంచి వస్తారని బెంగాల్ నేర్చుకుంటాం, మరాఠీ నుంచి మరాఠీ, ఇదే పనా? తీసేయండి, సైన్స్ మ్యాథ్స్ మొత్తం తీసేయండి, పెట్టండి, ఒక 10 భాషలు పెట్టండి, కూర్చుందాం. ఎవడెవడు వస్తాడే ఆడు, రేపు బెంగాల్ వస్తాడంటారా, రే బెంగాల్ నేర్చుకోరా రే అంటే ఒక లీడర్గా అంత మాత్రం ఆడెవడో చెప్పాడు మీకు బీజేపీ రాసిచ్చారని మాట్లాడేస్తావా? తెలుగు భాష గురించి, మన సంస్కృతి, డోంట్ హ్యావ్ సమ్ సెల్ఫ్ రెస్పెక్ట్? మన పల్లెటూరు అంటే, అండ్ ప్లస్ ఇవాళ స్కూల్స్ లో టాయిలెట్స్ లేవు, ఏంటి లేవు. ఇప్పుడు 20,000-30,000 స్కూల్స్ ఉంటే హిందీ టీచర్స్ పెడతావా? లేదు, వాళ్ళు కంపల్సరీ చేయట్లేదు. ఈ కథలు ఎవరికైనా చెప్పదు.